పేరు అంకుల్? సి బాలన్న. సి బాలన్న. ఎంతవరకు చదువుకున్నారు అంకుల్? పియూసి. పియూసి అంటే అంకుల్ మీకు తెలియదు? చెప్పండి. అదే ఈక్వల్ టు ఇంటర్ సెకండ్ ఇయర్. ఈక్వల్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇంకా ఏమేమి చేస్తుంటారు అంకుల్ మీరు? నేను 40 years ఒకటి ఇండస్ట్రీ ఉండింది ఫ్యామిలీలో. 50 మందితో పని చేయించేవాడిని. మేనేజర్ గా వర్క్ చేసిన. అక్కడ 50 అక్కడ 7 పోయి 8 పోయి రాత్రి 9కి వచ్చేవాడిని. నాకు ఇచ్చేది అప్పుడు 1500. కానీ సేల్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకొని ఒక 60,000 వేసారు సావుకారికి. అప్పుడు నాకు అకౌంట్స్ రాసేకి ఇచ్చారు. నేను అకౌంట్స్ రాస్తే 2000 ఇచ్చారు. ఇల్లూరు అందరిది ఇల్లూరు అండి. కల్లూరు దగ్గర ఇల్లూరు. కల్లూరు వాళ్ళ అమ్మ ఇల్లూరు. కల్లమడి అంటే ఇంకోటి ఏందో నాకు తెలీదు. ఆ ఊర్లో ఏరుందా పెద్దయ్య? దూరం ఉంది. ఇక్కడ నీళ్ళకే మీకు ఇబ్బంది ఉండదా? మాకేమి ఇబ్బంది ఉంది. బోర్ ఉందా? బోర్ ఉందా? వాడుంది. మళ్ళీ అవతల నుంచి చూతలకి ఎట్లా వస్తాయి నీళ్ళు? పైప్ లైన్ లోపల రోడ్డు తొగి వేసిన. తర్వాత పెద్ద సౌకర్యం ఉన్నట్టున్నాడు, అందుకే పైప్ లైన్ వేపిస్తాడు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఇచ్చినావా? సూపర్ అండి, మంచిగా వేసినాడు. అన్నం తిని ఆ నీళ్ళలో ప్లేట్ కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లోనే కడుక్కోవాలా? నీళ్ళు మంచి నీళ్ళేనా? అయిపోయినాయి. దీంట్లో నీళ్ళు ఉన్నీళ్ళు తాగేకేం కడుక్కోలేదా? చూస్తున్నారా అంకుల్ బయోడేటా ఇది. అంకుల్ 78 ఏళ్లలో కూడా మడి పని చేస్తున్నాడు అంటే ఆయన ఎంత స్ట్రాంగో మీరు అర్థం చేసుకోండి. మనం ఉన్నాము ఎంతో పొద్దున్నే సేమియాలు ఉప్మాలు వెరైటీగా టిఫిన్లు తింటూ. ఈయన వితౌట్ ఏం లేదు అసలు. ఈయనకి ఏమి అట్లా ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యం బాగుంది అంకుల్. ఏమేమి తింటావు అంకుల్? కొన్ని వాటి వల్ల పొద్దున్నే నా నెలకి వర్షం రాని రాకపోని. వర్షం వస్తే బాగా పెరుగుతాయి. వర్షం రాకుండా ఏ బియ్యం పడుతాయి? పేర్లు ఉంటాయి కదా. సోనా పండేవాళ్ళు పడతాయి. బురుగులకు వచ్చేది బురుగులు అవి 1010 ఎంత దాన్ని. మొత్తానికి నష్టం అయితే ఉండదు. అబ్బా నష్టం అవుతుంది. ఎందుకు అవుతుంది అక్క? కల్లూరు కాదు చూడు. అప్పుడు బియ్యం రావా? నీకు నీళ్ళు ఉన్నాయి కదా తా దగ్గర, పైప్ ఉంది కదా. నుండి రాదు, వర్షం రాదు. చూస్తున్నారా అండి, నిజంగా మనకి పైనుంచి దేవుడి దయ వల్ల వర్షం వస్తేనే ఎక్కడైనా పంటలు అనేది పండుతాయి. మనకు బియ్యం ఇంత కాస్ట్లీ అయింది ఎందుకు? 70 రూపాయలు 20 రూపాయలు కిలో ఎందుకు అంటే ఈ వర్షం రాకపోవడం వల్ల అంత కాస్ట్లీ అయిపోయినాయి. సో మనకు నిజంగా ఎన్ని బోర్లు ఉన్నా ఏమున్నా వానదేవుడు కరుణించి వాన పడితేనే వీళ్ళందరికీ పనులు దొరుకుతాయి. సేమ్ టైము వీళ్ళకు కూడా మనకు తినాలంటే కూడా బియ్యం పండుతాయి, మనకు కూడా తక్కువ రేటుకే దొరుకుతాయి. వర్షం పడితే అంత పైన ఉన్న దేవుడే చేయాలి. వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తారు, కానీ ఆ దేవుడి ప్రయత్నం ఖచ్చితంగా ఎక్కడికి పోయినా ఉండాలి. ఆయన వర్షం ఇస్తేనే మనకి ఇక్కడ ఏ పంటకైనా వాననే కావాలండి. మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, మనకు పనులు చేసుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి వర్షం అయితే కంపల్సరీ రావాల్సిందేదే, వస్తేనే ఇవి పండుతాయి. ఎక్క వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వర్క్ ఉంటుంది అక్క. మీకు ప్రతిరోజు పని ఉంటుందా అంటే? మీ పేరు అండి? లక్ష్మీదేవి అండి. కాదు, రోజు దొరుకుతుందా మీకు పని? రోజు దొరకదా? వాన వాన కాలం నీళ్ళు వస్తే పని తినా దొరికేది మాకు, లేకపోతే లేదు. ఏడాది చిలకట్లుగా ఎన్నేళ్ళు ఉంటాయి అప్పుడే తాతకి? 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్లలో సేద్యమండి. నిజంగా అండి, మీరు ఏమన్నా అనుకోండి, పల్లెటూరులో పని చేసే వాళ్ళకి ఆరోగ్యం మాత్రం సూపర్ గా ఉంటుంది. నిండు 100 ఏళ్ల కంటే ఎక్కువే బతుకుతారు. మనం మాత్రం 50 ఏళ్లకే చచ్చిపోతాము. కాబట్టి మనము ఖచ్చితంగా పొలం పనులు చేస్తే ఆరోగ్యం పరంగా సూపర్ గా ఉంటుంది. ఈ అమ్మ గోసి కట్టుకొని అట్లా ఇట్లా తిరుగుతానే ఉంటుంది. అమ్మ ఎవరిని వీడియో చేస్తారు పక్కన అమ్మా. అమ్మ నీ పేరు ఏం పేరు? చిట్టి. తులసి. తులసి. కాదు, ఎందుకు ఇంత చిన్న వయసులోనే వర్క్ వస్తున్నావు?
నేను అక్క కాకుంటే పెళ్లికి వస్తారు. ఉండు పెళ్లి కానీ అమ్మాయి అండి ఎంతవరకు చదువుకుని వచ్చినా? 10th క్లాస్ అక్క. 10th అయిపోయింది. తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే మేము నలుగురు మాడపిల్లలు మన చదివించే స్తోమత లేక నన్ను వ్యవసాయానికి 10వ క్లాస్ అయితే చదివించినాడు. మరి ఇప్పుడు రోజు పనికి రావాల్సిన అవసరం ఏమైనా? అమ్మోళ్ళు చూసుకోరా? అమ్మాలంటే వాళ్ళు ఇచ్చే ఖర్చులు ఉంటాయి కదా. మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను 3 పాపని, చిన్న పాప చదువుకుంటాండి. నేను చదువుకోకుండా అమ్మ 20 ఏళ్ళకే వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారని బరువు కాకూడదని ఈ పొలం పనులకు వచ్చి 10th క్లాస్కే అంటే 10వ క్లాస్కే బానేసి వాళ్ళ తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు వచ్చే డబ్బులు వాళ్ళకి పోయి ఇస్తుంది.